ప్రొఫెసర్ నాగేశ్వర్ పై ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు రెచ్చిపోయారు. ఆయన మేధావి కాదు, కరుడు గట్టిన నక్సలైట్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశంలో కమ్యూనిజం అంతమైపోయిందని, కమ్యూనిజాన్ని కాపాడుకోలేని ప్రొఫెసర్ నాగేశ్వర్ ఉపన్యాసాలు చెప్తున్నారని మండిపడ్డారు. అయితే అమిత్ షా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్లను కించపరిచారని సీరియస్ అయ్యారు. రాజమండ్రిలో 2 రోజుల పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన పర్యటనను అభినందిస్తున్నారని సోము వీర్రాజు అన్నారు. నేను చాలా సీరియస్ గా చెప్తున్నాను. ఇట్ ఈస్ ఎ వెరీ సీరియస్ మ్యాటర్ ఫర్ 3 parties. మీరు ఎత్తారు, మంచి పాయింట్ ఎత్తారు. అమిత్ షాని వీళ్ళిద్దరూ కలిశారా? కలిసి అడిగారా? అడిగితే చంద్రబాబు నాయుడు గారు అడగలేదా? అంటే ఎంతమందిని కించపరుస్తున్నావు నువ్వు? ఎవరతను? ప్రొఫెసర్ నాగేశ్వరరావు కాదు, కరుడుని గట్టిన తీవ్రవాది, నక్సలైట్, బీజేపీకి వ్యతిరేక వాది, మేధావి కాదు. దేశంలో కమ్యూనిస్టు రక్తాన్ని తాగినటువంటి వ్యక్తి. నేను ఇవాళ చెప్తున్నా, అతను మేధావని ఎవరని అంటే మనకు సరైనటువంటి ఆలోచన లేదని మేధావిగా కోటేసుకున్నాడు అంతే. చాలా మంది కోట్లు వేసుకుంటున్నారు, మన ఊళ్ళో కూడా కోట్లు వేసుకుంటారు. అలాంటి మేధావి అడిగే రైట్ ఏంటంటే నువ్వు కమ్యూనిజాన్ని స్వీకరించావు. ఇవాళ కమ్యూనిజం దమ్ముందని కానీ అడుగుతున్నా, ఛాలెంజ్ చేస్తున్నా నేను. ఒక రాష్ట్రం ఉందా ఈ దేశంలో? అన్ని పోయిన తర్వాత ఇది స్వీకరించారంటే మేధావులు అయిపోయారు. పోయింది, కమ్యూనిజం అంతా సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడు మేధావి అయిపోయాడు, టీవీలు పెట్టుకుని మాట్లాడుతున్నాడు. ఏంటి ఉపయోగం ఏంటి? నీ రాష్ట్రాలనే కాపాడుకోలేనోడు పోయి నువ్వు ఎవరికి ఉపన్యాసం చెప్తావయ్యా? నీ కమ్యూనిజాన్ని కాపాడుకోలేనోడి ఎవరికి ఉపన్యాసం చెప్తావు? దేనికి నీ మేధావితత్వాన్ని అడుగుతున్నా నేను. ఎవరిని చూతులు గుచ్చుతావని అడుగుతున్నా. మా మీద వ్యతిరేకి మాట్లాడతాడంతే. దట్స్ ఆల్. నేను సుందరయ్య గారి ఇంటికి వెళ్ళాను, కాళ్ళకి నమస్కారం పెట్టాను. చాలా మంది ఇంటికి వెళ్తాం, చికెన్ తిని ఆయన ఇంటికి వెళ్తాం. ఒరే బాబు, నువ్వు కమ్యూనిస్టు కాదు, నువ్వు క్యాపిటలిస్టు అని అడుగుతాను. కమ్యూనిస్టుల వాళ్ళు వెళ్తాం, వెళ్తే తప్పేంది? కమ్యూనిస్టులతో స్నేహం చేస్తాం.